హాయ్ అండి. సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. అమ్మమ్మ మా కోసం జంతికలు ప్రిపేర్ చేశారు. ఆవిడ ముందుగానే జంతికల కోసం పిండి ఆడించి పెట్టుకున్నారండి. ఈరోజు ఉత్తరాంధ్ర స్టైల్లో జంతికలు క్రంచీగా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. దీనికోసం పిండికి కేజీ శనగపప్పుకి కేజీ బియ్యం అండి వేసుకొని ఆడించుకోవాలి. అదేవిధంగా 50 గ్రాముల పచ్చిమిర్చి, ఒక 25 గ్రాముల అల్లం, అంటే ఒక 3 ఇంచెస్ అలా అండి అల్లం. ఈ రెండింటిని బాగా మిక్సీ పట్టుకొని ఈ పిండిలో వేసుకోవాలండి. అదేవిధంగా వాము మనం ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం అంటే అలా కాదు, వాష్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకొని అల్లం పేస్ట్ తర్వాత వాముని కూడా అందులో మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండి కలపడం కోసం వేడి నీళ్ళు ఇంకా మరిగిన ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, అమ్మమ్మ వేడి నీళ్ళు పోసుకుంటున్నారు. అదేవిధంగా మూకుడు పెట్టాం కదండి, మూకుడులో ఆయిల్ కూడా తీసుకొని ఈ విధంగా లూజ్గా పిండిని కలుపుకుంటున్నారు. ఈ జంతికల గొట్ట ఉంది కదండి, అమ్మ నా చిన్నప్పుడు తీసుకున్నది 20 రూపీస్ అండి అప్పట్లో. ఇది ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం జంతికల్ని ఈ విధంగా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న దీంట్లో ఒక్కొక్కటి బాగా చూసారు కదా, ఆయిల్ ఈ విధంగా హీట్ అయిందో లేదో చూసుకోవాలి. మేమైతే ముందు హీట్ అయిందో లేదో కొంచెం పచ్చి ముద్దను వేస్తామండి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కో జంతికి వేసుకోవాలి. ఈ జంతికలు ఏ విధంగా మనకి ఫస్ట్ టైం చేసినట్లయితే ఎలా వేగాయో తెలియాలంటే చూస్తున్నారు కదా, జంతిక మీద మనకి బుడగలు వస్తున్నాయి కదా, ఆ బుడగలు కంప్లీట్గా తగ్గిపోతాయండి. అప్పుడే మనకి కరెక్ట్గా జంతికలు కుక్ అయినట్టు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. మనం జంతికల గొట్టాన్ని ఆ లోపల పిండి పెడతాం కదండి, పిండి పెట్టేటప్పుడు మన చేతిని తడి చేసుకోవాలి. తడి చేసుకొని ఆ ముద్ద కూడా బయట కొంచెం తడి చేసి మనం జంతికలు గొట్టంలోని స్టఫ్ చేయాలండి. అలా అయితేనే మనకి జంతికలు మనం తిప్పేటప్పుడు ఫ్రీగా లూజ్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలి. ఆయిల్ హీట్లో ఉన్నా పర్వాలేదండి, ఏం కాదు, ఎందుకంటే జంతికలు వేగిపోతాయి. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.